హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే మా ఇంట్లో చాలా స్పెషల్ డిష్. ఇది చాలా ఇష్టం కూడా మాకు. అందుకే ఈరోజు మీకు చేసి చూపిద్దామనేసి చూస్తున్నాను వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడైతే పెట్టుకొని దాన్ని బాగా వేడెక్కనిద్దామండి. ఈలోపు మనం ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మజ్జిగ ఇడ్చుకొని అందులో వేసుకుందాము నూనెలోని. సో చూస్తున్నారు కదా, అదిగో ఒక 13-14 పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండొచ్చేమో. కారం ముద్ద ఉంటే బాగుంటుందని చెప్పేసి పచ్చడిలో మేము కారం ముద్దనే తింటామండి. అందుకని నేను వేసాను అనమాట. అవి దోరగా వేయించుకోండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, అవి దోరగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకేంటండి, నా వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేంటండి విశేషాలు? ఈరోజు మీరు ఏమేమి కుక్ చేసుకున్నారో అవన్నీ నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒకసారి మళ్ళీ కదుపుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. మిక్సీ జార్లోకి తీసుకున్నవి చూడండి, ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకొని ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీలో వేసుకొని ఇప్పుడే కళ్ళుప్పు కూడా వేసేసుకోండి, ఒక స్పూను. నేను కళ్ళుప్పు వేసి చూపించడం మీకు వీడియోలో తీయలేదు, మర్చిపోయిన తర్వాత వేసాను నేను ఉప్పు. అందుకని ఉప్పు కూడా వీటితో పాటు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత క్రౌన్స్గా మిక్సీ పట్టుకొని తర్వాత కొబ్బరి ముక్కలు కూడా అందుట్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. కొంచెం జారి వాళ్ళు ఇబ్బంది పెట్టింది నన్ను, అందుకైనా మీకు వీడియో చూపిస్తున్నాను. సో అదండి, ఇంకా కొంచెం నలగాలి. అదిగోండి, కొబ్బరి నలిగిపోయింది. పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొబ్బరి అవి మిక్సీ పట్టేసుకొని 2 మామిడికాయలు, 2 కొబ్బరికాయలు, మొత్తం 4 మామిడికాయలు 2 కోరుకోవాలన్నమాట. మనం క్యారెట్ తురుముకుంటాం కదా, అలా తురిమేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలోకి శుభ్రంగా అంతా కలిసేలాగా చేతితో కలుపుకోండి. స్పూన్తో కలిపితే కలదండి, అందుకని చెప్పేసి ఇలా చేతితో చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మనం తాలింపు అయితే వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని మూకుడైతే ఆల్రెడీ పెట్టేసి ఉంది. ఇందాక పచ్చిమిరపకాయలు వేపించాం కదా, ఆయిల్ అయితే పోస్తున్నాను చూడండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు అయితే వేసుకున్నాను. 4 వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం శనగపప్పు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అది బాగా వేగిన తర్వాత సాయమినపప్పు 1 స్పూన్ వేస్తాను చూడండి. సాయమినపప్పు 1 స్పూను, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి. తాలింపు దోరగా వేగితేనే పచ్చడి రుచి కదా. మన అమ్మమ్మల కాలం నుంచి కూడా రోటి పచ్చళ్ళు ఎవరైనా ఇష్టం లేదు అని అనలేరండి, అందరికీ ఫేవరెట్లు అవి కదా. ఇది వరకు రోల్లో చేసేవాళ్ళం, ఇప్పుడు మిక్సీలో అవడంతో మిక్సీలు అందరూ సుఖం మరిగేశారు. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం మామిడికాయ కలిపి అంతా చేతితో మిక్స్ చేసాం కదా, అదంతా ఆ తాలింపులో వేసుకోవడమేనండి. చాలా సింపుల్ డిష్ ఇది. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం అలా నెయ్యి తగిలించుకొని తింటే ఉంటుందండి స్వర్గం మాట. మీకు చెప్తూ మర్చిపోయాను, కొంచెం పసుపు కూడా వేసుకోండి తాలింపులో. ఇష్టమైన వాళ్ళు కలర్ కోసం పసుపు వేసుకోవచ్చు,
లేదు మాకు ఇష్టం లేదంటే అలా వైట్గానే తాలింపు పెట్టుకోవచ్చండి. మేమైతే పసుపు వేసుకుంటాము, అందుకని చెప్పేసి లైట్గా పసుపు వేసాను నేను. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇంతేనండి, చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. కొబ్బరికాయ చట్నీ చూపించాను, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చూపించాను, ఇంకా కొబ్బరికాయ ఎండుమిరపకాయ పచ్చడి కూడా చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, అదండి ఇవాళ డిష్. అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు కూడా సేమ్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు కదా, అది ప్రాంతాలను బట్టి రుచులు వేరుగా ఉంటాయి కదండి. అది చూస్తున్నారు కదా, తాలింపు అంతా చక్కగా ఎల్లో కలర్లోకి వచ్చేలా కలుపుకోవాలి. గరిటె చిన్నదయ్యి నాకు తిప్పడం వీలు అవ్వట్లేదు, ఇదేంటి ఇలా తిప్పుతుంది అనుకుంటారేమో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.